వీళ్ళు అంటున్నారు ఎందుకు సాధ్యం కాదు, చేసి తీరాల్సిందే, మెడలు వంచుతాం, అవసరమైతే చేయిస్తాం ఖచ్చితంగా అని వీళ్ళు రేవంత్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. ఇందులో ఇద్దరిలో ఎవరిది తప్పుగా అనిపిస్తుంది? ఇద్దరిది తప్పేనా? అసలు బీసీలని ఓట్ల కోసం జరుగుతున్న ఒక డ్రామా లాగా మీకు కనిపిస్తున్నదా, లేదు ఎవరో ఒకరైనా కనీసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నట్టు కనిపిస్తుందా? హానెస్ట్గా మాట్లాడాలంటే రఘు, వీళ్ళిద్దరు ఇట్లా డ్రామాలు ఆడడానికి, ఇటు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ, ఈ డ్రామాలు వీళ్ళ ఈ పబ్లిక్ స్పీచెస్ అండ్ ప్రైవేట్ బిహేవియర్, ఈ రెండింటిని కనుక మనం అండర్స్టాండ్ చేసుకోవాలంటే, దీన్ని నిరోధించాలా, దీన్ని ఆటగట్టించాలంటే బీసీ నాయకులలో ఐక్యత ఉండాలి నాకు ఫండమెంటల్లీ. ఈ బీసీ నాయకుల యొక్క అనైక్యత అనేది వీళ్ళ ఆటలకి ఒక ఆస్కారం వచ్చేసింది. బీసీ నాయకులు ముక్త కంఠంతో నథింగ్ డూయింగ్, మేమందరము వి కిల్ అవర్ సెల్స్, మా ఇగోను మేము చంపుకొని మేమందరం ఒకే తాటి మీద ఉంటాం, 42% రిజర్వేషన్లు సాధించడమే మా మూల ఉద్దేశము అనేటువంటి ఒక కార్యక్రమంలో కనుక వాళ్ళందరూ వస్తే ఇటు బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ కానీ నఖరాలు చేయం. వీళ్ళ అనైక్యతను వాడుకొని ఇవాళ కాంగ్రెస్ ఒక రకమైన డ్రామా ఆడుతుంది, బీజేపీ ఒక రకమైన డ్రామా ఆడుతుంది. అయితే వీళ్ళిద్దరూ మాట్లాడేది పచ్చాబద్ధమా అంటే అది కూడా కాదు. దీంట్లో రెండు రకాలుగా దీన్ని మనం ఇంటర్ప్రిట్ చేయొచ్చు. ముఖ్యమంత్రి సహజంగా స్వభావ సిద్ధ్య అతనికి 42% రిజర్వేషన్ ఇచ్చే ఉద్దేశం లేదు. ఇది 100%, ఇది తేట తెల్లం. ఇక ఇందులో కూడా అంటే ఎండమావిలో నీళ్లు వెతుక్కోవడం ఎంత అసహజంగా ఉంటుందో, రేవంత్ రెడ్డిలో బీసీల పట్ల పక్షపాత ధోరణి కూడా అంతే ఉంటుంది. కాకపోగా బీసీ వ్యతిరేక ధోరణిని కప్పిపుచ్చుకోవడానికి నిరంతరము బీసీల గురించి మాట్లాడే వ్యవహారం చేస్తాను. మనం చిత్తశుద్ధిగా ఆయనను ఒక ప్రశ్నకు సమాధానం చెప్పమనాలి. ఏమని? మొన్న ఏదైతే బీసీ రిజర్వేషన్ దానికోసమని ఏదైతే బిల్ పాస్ చేసినారో దాన్ని కేంద్రానికి పంపించినప్పుడు 9th షెడ్యూల్లో చేర్చమని పంపించినాడా అనేటువంటి అంశం 31D కింద పెట్టినాడా, 31C కింద పెట్టినాడా? ఓకే, అదొక ఫస్ట్ ప్రశ్న, వాళ్ళు సమాధానం ఇవ్వాల్సింది. పోనీ 9th షెడ్యూల్లో పెడితే అంటే సుప్రీంకోర్టుకు విచక్షణాధికారం ఉందా లేదా? 9th షెడ్యూల్లో ఏ అంశాన్నైనా చేర్చొచ్చా? అది కూడా న్యాయ సమీక్షకు కారణాభూతం అవుతుంది, దాన్ని కూడా మేము న్యాయంగా సమీక్షిస్తాం అని సుప్రీంకోర్టు చెప్పిన మాట దృష్ట్యా, అట్లాంటి జడ్జిమెంట్లు ఈరోజు ప్రివెలెంట్ గా ఉన్న దృష్ట్యా 9th షెడ్యూల్లో పెడితే ఖచ్చితంగా 42% అమలు అవుతుంది అనేటువంటి మాట ఆయన చెప్పగలడా? మరి ఇప్పుడు తమిళనాడులో ఉంది కదా 69% అది అమలు అవుతున్నది. అప్పటి సిద్ధాంతాలు వేరు, ఆ తర్వాత చాలా సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు వచ్చినాయి. మనం ఎంతసేపు పాత ఎక్కాల పుస్తకం చదువుతా అంటే నడవదు. సుప్రీంకోర్టులో లా అనేది మారుతూ మారుతూ వచ్చింది. ఇప్పుడు ఎట్లుంటుంది అంటే, నీకు చిత్తశుద్ధి అనేది అంటూ ఉంటే రాజకీయ పక్షాలు, ఇప్పుడు బీసీలు అందరూ ఐక్యమైన అనుకోండి రఘు, నేను ఒక చిన్న సింప్లెస్ట్ సొల్యూషన్ చెప్తా, హౌ టు ఇంప్లిమెంట్ 42% అనేది. ఓకే, అదేంది? బీసీ కులాల వాళ్ళందరూ ఐక్యమై, ఈ కృష్ణయ్య, చిరంజీవి, తీన్మార్ మల్లన్న, తర్వాత ఇంకెవరు జాజుల శ్రీనివాసు, వీళ్ళందరూ ఒక్కటవ్వాలా. మా అందరికీ ఇగో ఏమీ లేదు, మేము బహుళంగా బీసీలకు 42% రావాలి. అందులో ప్రిడామినెంట్ గా అసలు ఎప్పుడూ అభివృద్ధికి నోచుకొని ఏ రకమైనటువంటి రాజకీయ అవకాశాలు లేనటువంటి కొన్ని బీసీ కులాలకు కూడా ఈసారి ప్రాధాన్యత కొంత ఎక్కువగా గడించాలి. ఫర్ ఎగ్జాంపుల్ రజకులు ఉన్నారు, నాయి బ్రాహ్మణులు ఉన్నారు, పద్మశాలీలు ఉన్నారు, తర్వాత విశ్వకర్మలు ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళ ఈ జాతులకి చాలా తక్కువ అవకాశాలు వచ్చినాయి. ఎప్పుడో ఒక పులి వీరన్న అనే ఒక ఆయన ఉండేవాడు. అంటే చెప్తున్నాను మీకు, వీళ్ళ సంఖ్య ఎక్కువగా ఉన్నా కానీ రాజకీయంగా వీళ్ళని ఎదగనివ్వలేదు. ఎంతసేపు కొండ లక్ష్మణ్ బాపూజీ టాపిక్ తీసుకొస్తున్నారు కానీ మరి ఆ తదనంతరం ఏం జరిగింది అనే దానికి ఎవడు మాట్లాడలేదు. ఎంతసేపు దిస్ ఇస్ బీసీ కొట్లాట అంటే ఓన్లీ మున్నూరు కాపులు వర్సెస్ గౌడలు, కొన్ని చోట్ల ముదిరాజులు, కొన్ని చోట్ల యాదవులు, కింతే ఇవే వర్గాలుగా వ్యవహారం జరుగుతుంది. ఇది కూడా ఒక రకంగా అన్యాయమే. అంటే ఈవెన్ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ కమ్యూనిటీస్ కూడా మేము వాళ్ళని ఇంక్లూజివ్గా చేసుకుంటాము, వాళ్ళకు కూడా మేము మాతో పాటుగా కొన్ని అవకాశాలు కల్పిస్తాము అనే ఉదార స్వభావంతో వీళ్ళందరూ కలిసి వస్తే ఒక పని చేయొచ్చు. ఏమని? ముఖ్యమంత్రి ద్వారా అన్ని ఆల్ పొలిటికల్ పార్టీస్ లీడర్స్ మీటింగ్ కన్వీన్ చేయాలి. చేసేసి అధికార పార్టీగా మేము 42% రిజర్వేషన్ ఇవ్వడానికని డిసైడ్ చేసుకున్నాము, మీరు కూడా 42% రిజర్వేషన్కు ఏకాభిప్రాయం వ్యక్తం చేయండి అని 3 మేజర్ పార్టీలు ఉన్నాయి కదా, కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, ఈ 3 పార్టీలు మేము
బీసీ రిజర్వేషన్లు 42% అమలు చేస్తాము అనేటువంటి ఒక మాట మాట్లాడాలి. మన దగ్గర జిల్లా పరిషత్లు ఎన్ని ఉన్నాయి, అందులో ఎన్ని స్థానాలు మనం బీసీలకు ఇవ్వదలుచుకున్నాం, బీసీ మేల్ కి ఎంత, ఫీమేల్ కి ఎంత ఓకే ఐడెంటిఫై చేసి అన్ని రాజకీయ పార్టీలు ఆ స్థానాలలో బీసీలనే నిలబెట్టాలా. అంటే అది ఇప్పుడు చట్టపరంగా వచ్చింది వేరుంటది, పార్టీలు మీకు మీరు చట్టపరంగా రావాలంటే ఇది మండుతున్న కాష్టం. ఇది ఎటు అయ్యేటట్లేదు. ఇప్పుడు 42% అమలు అవుతున్న గ్యారంటీ లేదు. మీదొక పార్టీ, నాదొక పార్టీ. నేను ఒక గ్రామంలో నేను ఒక బీసీ సర్పంచ్, మరి మీరు ఎట్లా మీరు అదే గ్రామంలో బీసీకి మీరు ఇస్తారని గ్యారంటీ ఏముంది? అలా ఇచ్చిన దగ్గర నేను ఇవ్వను కదా. అట్లా సర్పంచ్ లెవెల్ దాకా డెసిఫర్ చేయొద్దబ్బా. సి వన్స్ దిస్ ప్రైమ్ పొజిషన్స్ ఏవి జిల్లా పరిషత్తులు, మండల పరిషత్తులలో ప్రిడామినెంట్ గా ఒక పాత్ర అంటూ వస్తే, మండల పరిషత్ అధ్యక్షుడికి బీసీగా ఉన్నప్పుడు సర్పంచ్ ఈవెన్ ఫార్వర్డ్ క్యాస్ట్ ఉన్నా గానీ మండల్ ప్రెసిడెంట్ కు అనుకూలంగానే ఉండాల్సి వస్తుంది. వ్యవహారాలు ఆ రకంగానే జరుగుతాయి. కాబట్టి మనం ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు బిగినింగే లేదు. మనం పర్కలేషన్ అనేటప్పటికి చివరి కాలుకి ఉన్న చిన్న గోరు దాకా కూడా రక్తం ప్రవహించాలంటే కష్టమవుతుంది. క్రమక్రమంగా ఇది ఫేజ్ వైజ్ గా డెవలప్ జరగాల్సిందే తప్ప ఒకటేసారి ఇక్కడ స్విచ్ వేస్తే మొత్తం రిజర్వేషన్లు అమలు అవుతుంది అన్నది లేదు. ఇప్పుడు చట్టపరంగా అవ్వదాన్ని 100% 42% రిజర్వేషన్ అమలు కాకుండా ఉండడానికే ముఖ్యమంత్రి తన పావులు కదులుపుతున్నాడబ్బా. అందరినీ రెచ్చగొట్టేటువంటి ఉపన్యాసాలు చేయడము, ఇతరుల మీద మన్ను వేయడం అనేది ఇది ఏకాభిప్రాయ సాధనకు ఉపయోగపడేది కాదు. ఇప్పుడు కేంద్రంలో కాదు, మేము 2 బిల్లులు తెచ్చినాము, గవర్నర్ కి పంపినాము, అక్కడ వాళ్ళు రాష్ట్రపతికి పంపారు గవర్నరు, అక్కడ కేంద్రం చేయాలి. దాంతో పాటు మేము ఒక ఆర్డినెన్స్, పంచాయతీరాజ్ చట్టం 2018ని మార్చే క్రమంలో ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చినాము. గవర్నర్ సంతకం చేసిన తర్వాత మేము ఒక జీవో తీసుకొస్తాము. ఇన్ని ప్రయత్నాలు చేసినాము. కులగణన మేమే చేసినాం, 1931 తర్వాత చేసింది మేమే, ఎంపెరికల్ డేటా తయారు చేసింది మేమే. ఇన్ని పాయింట్స్ వాళ్ళు చెప్తున్నారు కదా. అది కాదండి, ముందు 42% బీసీలకు రిజర్వేషన్ అనేది ఖరారైన తర్వాత భారతదేశానికి స్వతంత్రం ఎవడు తెచ్చినాడు అనే దాని మీద తర్వాత కొట్లాడుకుందాం అబ్బా. ఆ చర్చ ఇప్పుడు ఎందుకు? ప్రతిసారి నీ గొప్పతనము నా వల్లే అంత జరిగింది, నా వల్లే సూర్యోదయం జరిగింది అనే మాట బదులు ముందు ఇప్పుడు నీ ముందున్న మూల అంశం ఏంది? 42% రిజర్వేషన్ టు బీసీసే కదా. నువ్వు కేంద్రం అయితే నీకంటే పెద్దదే కదా, సుపీరియర్ అథారిటీ కదా, దానికి ఒక రాష్ట్రపతి, ప్రధానమంత్రి ఇవన్నీ ఉన్నాయి కదా, కన్సెన్సువల్ వ్యవహారాలు జరగదు. నువ్వు నిత్యనూతనంగా కొట్లాడుకుంటూ ఎట్ట ప్రశాంతత వస్తుందబ్బా? ఢిల్లీకి పోయి మోడీని తిట్టాల్సిన అవసరం ఏమున్నది? బీసీ రిజర్వేషన్లు 42% రావాలన్నప్పుడు నువ్వు నా నుంచి కోఆపరేషన్ తీసుకోవాలన్నప్పుడు కొంత సహృద్భావ వాతావరణంతో మనం రిక్వెస్ట్ చేయలేమా? కాంట్ వి రిక్వెస్ట్ మోడీ సార్, మరి మేము ఇట్లా రాష్ట్రాల వారీగా మాకున్న పరిస్థితుల దృష్ట్యా మేము 42% ఇవ్వదలుచుకున్నాం మా రాష్ట్రాల్లో. మా రాష్ట్ర ఎంపిరికల్ డాటా ప్రకారంగా వీళ్ళ పర్సెంటేజ్ గింత ఉంది, ఈ ప్రాంతాల్లో ఈ రకమైనటువంటి బీసీల స్ప్రెడ్ ఉంది, సో మేము ఇవ్వదలుచుకున్నాం, మాకు మీరు సహకరించండి అని అడిగే విధానం ఎట్లుంటది? ఇది కావాలని కన్ఫ్యూజన్ చేస్తున్నారు, కొట్లాడుతున్నారు, బీసీల పట్ల కపట ప్రేమ ప్రదర్శిస్తున్నాడు. ప్రజెంట్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి వాదన వింతగా ఉంది. ఇది ఏ రకంగా సహకారానికి ఉపయోగపడుతుంది? మీరు ఒకసారి ఆలోచించాలి. బీసీలు బహుళంగా ఉన్నటువంటి బీసీ మేధావి వర్గము, చదువుకున్న వాళ్ళు ఆలోచించాల్సిందంటే ప్రస్తుత రాజకీయ పార్టీల నాయకులు, బీసీ సంఘాల నాయకులు చేస్తున్న ఈ కొట్లాట వల్ల, ఈ అలజడి వల్ల, ఈ ఘర్షణ వాతావరణం వల్ల కన్సెన్సస్ వస్తుందా? అంటే ఇప్పుడు మీరు అవతల చిత్తశుద్ధి వాళ్ళకు ఉంటే వీళ్ళు ఈ రకంగా మాట్లాడితే ఎందుకు గెలుపుతున్నారనో లేకపోతే ఎందుకు కార్నర్ చేస్తున్నారనో అనుకోవచ్చు, కానీ అవతల వాళ్ళకి చిత్తశుద్ధి నమ్ముతున్నారా? అట్లా కాదండి. ఇప్పుడు రాష్ట్రాలకు రావాల్సినటువంటి అవసరాలను కేంద్రం దగ్గర అడగడమే కదా. అడగడం వేరు, అడుక్కోవడం వేరు. మళ్ళా ప్లీజ్, అడగడము అనేది వినమ్రతతో అడగలేమా? నేను అడిగేది అది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారండి, నన్ను ఇంటర్వ్యూకి పిలిచారు, శరత్ సార్ ఫ్రీగా ఉన్నారా, వస్తారా ఇంటర్వ్యూకు అని అంటే నేను వస్తా, నీ ఖాళీగా ఉంటే రాయ్యా అని అన్నావు అనుకో, నేను లేనంట. లేదు కాదు అంటే లేదు సార్ ఇక మీరు వస్తే చేస్తా, లేకపోతే లేదు ఇట్లా అన్నాను అనుకో, వచ్చేవాడు కూడా అనుకుంటా. అట్టనే మేము బీసీ రిజర్వేషన్లో ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇది. మా రాష్ట్ర పరిస్థితులు ఇది, భౌగోళిక పరిస్థితి, ఆర్థిక పరిస్థితులు ఇది, తర్వాత సాంఘిక పరిస్థితులు ఇవి. ఈ దృష్ట్యా మా రాష్ట్ర అవసరాలకు తగ్గట్టుగా మేము 42% రిజర్వేషన్ ఇవ్వదలుచుకున్నాము, అందుకు మీ సహకారం అర్థిస్తున్నాము అని అడిగి వాళ్ళు రిజెక్ట్ చేసినాక మనువయ్యబ్బా. వాళ్ళే చూడలేదు, ఉతకనే నేను పొసగని వ్యవహారాలు చేసేసి ఇది ఎటు కాదు. ఇప్పుడు దానివల్ల ఏం జరిగింది చెప్పండి? ఆర్డినెన్స్ అనేది ఒకటి గవర్నర్ దగ్గరికి వచ్చింది, గవర్నర్ కొన్ని డౌట్స్ ఎక్స్ప్రెస్ చేసేసి అడ్వైజ్ ఇవ్వమని అన్నారు. సేమ్ అదే రిపీట్ చేసినారు కదా.
తర్వాత గవర్నర్ తుషార్ మెహతా అక్కడ వాళ్ళు అటార్నీ జనరల్ కేంద్రం నుంచి ఆయన సలహాలు సంప్రదింపులు పొందుతున్నట్టు మనకు సమాచారం ఉంది. బిల్లు పాస్ చేస్తున్నారు. బిల్లు పాస్ చేసినప్పుడు నువ్వు దాన్ని 9th షెడ్యూల్లో పెట్టమని నువ్వు అడగలేదు కదా. నువ్వు అడిగింది ఏంటిది? ఓన్లీ ఈ రిజర్వేషన్ ప్రొవైడ్ చేయడానికి ప్రెసిడెన్షియల్ ఎసెంట్ కావాలన్నాడు, అంతే తప్ప 9th షెడ్యూల్లో పెట్టాలని అనలే కదా. పోనీ నీ లీగల్ పండిట్లకు తెలియదా? లేటెస్ట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారంగా 9th షెడ్యూల్లో చేర్చిన అంశం మీద కూడా న్యాయ సమీక్ష ఉంటది అనే సంగతి నీకు తెలియదా? బీసీ మేధావులకు తెలియదా ఈ విషయం? ఈశ్వరయ్యకు తెలియదా? చిరంజీవులకు తెలియదా? ఎవరికి తెలియదు ఈ విషయం? తెలుసు కదా. అన్ని తెలిసి కూడా ఏదో అప్పుడే బీసీలకు ఒరిగినట్టుగా ఈ సన్మానాలు సంతర్పణలు చేయడం ఎందుకు? తర్వాత ఒక ఆయనను ఎక్కువగా ఒక ఆయనకు తక్కువగా ఉన్నట్టుగా ఈ బీసీ సంఘాల నాయకులు ఎందుకు ప్రవర్తిస్తున్నారు? నేను అడిగేది ఒకటి, ఇప్పుడు మీకు బీసీలకు రిజర్వేషన్ కావాలంటే బండి సంజయ్ ఈజ్ ఇంపార్టెంట్, రేవంత్ రెడ్డి ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. Why you are trying to project Revanth Reddy as pro-BC and Bandi Sanjay as anti-BJP, anti-BC? ఎందుకు చేస్తున్నారు? ఈ కుల సంఘాల వాళ్ళు ఎందుకు చేస్తున్నారు? ఏం అవసరం పడ్డది? ఎందుకు ఈ శాలువాలు కప్పుతున్నారు? ఎందుకు ఈ సన్మానాలు చేస్తున్నారు? ఏం జరిగింది ఆన్ గ్రౌండ్? ఇవాళ బీసీలకు ఏమేం జరిగింది? ఇప్పుడు మీరు బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారా? నేను ఎవరికి సపోర్ట్ చేయట్లేదు. నేను బీసీలకు బహుళంగా 42% రావడానికి ఒక సుగమమైన మార్గం ఎట్లా వస్తుందా అని ఆలోచిస్తున్నా. నేను బీసీని కాదు, రిజర్వేషన్ నాకు రాదు, నాకు దానిలో ఒరిగేది ఏం లేదు. కానీ ఈ కొట్లాటల వల్ల రాకుండా పోతుంది. వీళ్ళందరూ కలిసి రాకుండా చేసి రేపు మళ్ళా అదే 23%కు ఎక్కడ తీసుకువస్తారో అన్న బాధ తప్ప ఇతరతను లేదు. మేము కూడా అదే అంటున్నాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి 3 నెలలు అయింది. ఇప్పుడు వీళ్ళు బిల్లు మన గవర్నర్ కి పంపి, గవర్నర్ రాష్ట్రపతికి పంపి 3 నెలలు అయింది. కరెక్ట్. ఇక్కడ నుంచి ఒక డెలిగేషన్ లేదు, ఆల్ పార్టీ మీటింగ్ లేదు, ఎలాంటి డిస్కషన్ లేదు. ఆల్ ఆఫ్ సడన్ గా ఇప్పుడు September 30 లోపు కంప్లీట్ అవ్వాలన్న హైకోర్టు ఆదేశాలు ఉన్నాయి కాబట్టి ఇమీడియట్ గా ఏదో హడావుడి చేసే ప్రయత్నం ఇప్పుడు ఏదో జరుగుతున్నది. అది ఎందుకు చేస్తున్నాడు అంటే 42% ఇచ్చే ఉద్దేశం లేదు కాబట్టి 3 నెలలు అందుకే సైలెంట్. అసలు హైకోర్టులో ఆర్డర్ వచ్చింది కూడా ఎట్ ది ఇన్స్టాన్స్ ఆఫ్ ద గవర్నమెంటే వచ్చింది. విన్నారా మీకు? తర్వాత ఇంకోటి, హైకోర్టు పెట్టింది ఏం లక్ష్మణ రేఖ కాదు. దాంట్లో మనకున్నటువంటి రాజకీయ అవసరాలు, ఇతర రేపటికే రిజర్వేషన్స్ అయిపోవాలి, ఎక్స్టెన్షన్ అడగవచ్చు. ఏమని ఈ రకమైన పరిస్థితులు ఉన్నాయి, లేదు రాష్ట్రాల్లో విస్తారంగా వరదలు వచ్చినాయి, తర్వాత వర్షాలు పడ్డాయి, పంట నష్టం జరిగింది, ఇప్పుడు ఇమీడియట్ గా ప్రజలు ఓట్లు వేయడానికి రెడీగా లేరు. వీ హ్యావ్ టు డీల్ విత్ పబ్లిక్ ఇష్యూస్ ఇన్ సమ్ అదర్ వే. ఎలక్షన్ ఈజ్ నాట్ సచ్ అన్ ఇంపార్టెంట్ థింగ్, సో వీ వాంట్ రిక్వెస్ట్ సమ్ టైమ్ అని అంటే సింగిల్ జడ్జి ఇయ్యక తప్పుతుందా? తర్వాత డివిజన్ బెంచ్ పోతాం, లేదా సుప్రీంకోర్టుకు పోతాం. ఇదివరకు ఎన్నిసార్లు పోస్ట్ పోన్ చేయలేదండి. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, బీసీలని ముస్లింలను ఒక దగ్గర ఎట్లా చేరుస్తారు మీరు? బీసీల దాంట్లో ఉన్న రిజర్వేషన్ ని బీసీ పేరుతో వాళ్ళకి కేటాయించారు, ఇది అన్యాయము అని బీజేపీ క్వశ్చన్ చేస్తున్నారు. నేను అదే చెప్తున్నాను. బీసీ ఇప్పుడు ముస్లింలలో కూడా నిమ్న జాతులు ఉన్నారు. ఇప్పుడు బీసీల ఇప్పుడు ముస్లింలలో మంగళవాళ్ళు ఉన్నారు, బీసీ ముస్లింలలో ఇతర వృత్తులు చేసుకునే వడ్రంగం చేసుకునే వాళ్ళు ఉన్నారు, దుదేకులు ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళకి ఆల్రెడీ రిజర్వేషన్ ఉంది. ఆ రిజర్వేషన్ ఇప్పటిది కాదు, అది ఎప్పటి నుంచో అమల్లో ఉంది. ఇప్పుడు ఒకటేంటంటే, నువ్వు ఒక యాంగిల్లో తిడుతున్నావు, నేను ఒక యాంగిల్లో తిడుతున్నా. ఘర్షణ వాతావరణం వచ్చినప్పుడు ఆయన తిట్టులో వాస్తవం లేదు, ఈయన తిట్టులో వాస్తవం లేదు. ఈయన ఆయన తిడుతున్నాడు, ఈయన తిడుతున్నాడు. మనం అనేది అది కాదు. కుల సంఘాలకి అది అవసరం లేదు. కుల సంఘాల ఏకైక లక్ష్యం ఏముండాలి? 42% రిజర్వేషన్ తీసుకురావాలి. వీళ్ళు వాళ్ళని తిట్టుకోవద్దు. మనం ప్రతిసారి ఏం చేయాలి? ముఖ్యమంత్రి రిక్వెస్ట్ చేయాలి, నువ్వు పోయి ఢిల్లీలో షోలు చేయకు, ఇక్కడ హైదరాబాద్ లో అఖిలపక్ష మీటింగ్ పెట్టు, కన్సెన్సస్ తీసుకొని రా. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, హైదరాబాద్ లో ఉన్నటువంటి బీజేపీ ఏమో మాకు సహకరించింది, కేంద్రంలో ఉన్న బీజేపీ ఏమో మాకు సహకరించట్లేదు అని అంటాడు. అట్లా వాళ్ళిద్దరి మధ్య కూడా వెడ్జి తీసుకొస్తున్నాడు కదా. అది ఎట్లా అంటే, రేపు మొట్టికాయలు వేయడానికి నడ్డా ఫోన్ చేసేసి, రామచంద్ర ఫోన్ చేసి, బుద్ధుందా నీకు, కేంద్ర పార్టీ ఏం ఆలోచిస్తుంది, రాష్ట్రంలో మీరేం చేస్తున్నారు, మీరు అట్టెట్లా సహకరిస్తారు వాళ్ళకు అని అనిపించడానిక? అంటే ఇండైరెక్ట్ సద్దిలో ఉమ్మేయడం అన్నట్టే కదా. రేవంత్ రెడ్డి నేచర్ ఎట్లాంటిదంటే, బాగా మంచిగా పంచపక్క పరమాన్నాలు గల భోజనం రెడీ పెట్టి ప్లేట్లో పెట్టేసి దాంట్లో ఉమ్మేస్తాడు. ఉమ్మేసి ఎవరిని తినకుండా చేస్తాడబ్బా. ఇప్పుడు ఆయన చేసే పనే అది. ఈ కాకి గోల ఎందుకు? నిజంగా ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే, మేము మొదటే చెప్పినాను, ఇవాళ కాదు ఎప్పుడో జమానాలో చెప్పినాను, మీతో కూడా చెప్పినాను, ఏమని కన్సెన్సస్ సాధించు. రాజకీయాలలో ఆర్స్ ఇస్ అ డెమోక్రసీ, డిబేట్, డిస్కషన్ అండ్ కన్సెన్సస్, అంతే కదా.
అది చెయ్యకుండా ఇక్కడ ప్రతిపక్షాలతో మాట్లాడడానికి నీకు అభ్యంతరం ఉంది. ప్రతిపక్ష నాయకుడిని తిడితివి, ప్రతిపక్ష నాయకుడి తరఫున మాట్లాడేటాళ్ళని తిడితివి, అన్ని ఎవరిని పడితే వాళ్ళు చివరకు గాడ్సే వారసులు అని బీజేపీ వాళ్ళని అన్న తర్వాత ఈయన ఎట్లా హౌ కెన్ హీ సిట్ అక్రాస్ ది టేబుల్ అలాంగ్ విత్ దెమ్ అండి? అపోజిషన్ పార్టీగా ఆయన మాట్లాడారు. అది ఏం మాట్లాడాలి అసలు? గాడ్సేకి ఉన్న బీజేపీకి ఏం సంబంధం? గాడ్సే వారసులు ఎట్లా అవుతారు? చరిత్ర చదివినాడా చదవలేదా? అసలు గాడ్సే ఇస్ నాట్ ఎ మెంబర్ ఆఫ్ ఆర్ఎస్ఎస్. వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్? అసలు చరిత్ర చదవకూడదు. అసలు ఇతను చదివిన చదివే గంతారండి, మినిమం నాలెడ్జ్ తోనే మాట్లాడతాడు. అది తప్పు సార్. ఒకవేళ అనుకుందాం మనలో మాట, ఇప్పుడు పంజాబ్ సిక్కులలో ఒక ఇద్దరు బియాన్ సింగ్, సత్వంత్ సింగ్ అనే వాళ్ళు ఇందిరాగాంధీని కొట్టేస్తారు. అయితే సిక్కులు అందరు దుర్మార్గులేనా? ఇక సిక్కులందరినీ మీరు సత్వంత్ సింగ్, బియాన్ సింగ్ వారసులు అని అంటామా? ఈజ్ ఇట్ సో? మేబీ ఇప్పుడు రాజకీయ పార్టీలో ఎంతో మంది సభ్యులుగా ఉంటారండి. ఒక సభ్యుడు ఎవడైనా ఒక మిస్టేక్ చేస్తే దాన్ని మొత్తం పార్టీకే ఆపాదించేటువంటి ప్రక్రియ, ఇది ఏ రకమైన రాజకీయమైన నీతి లేదా ఇష్యూ? యా